వైఎస్ఆర్సీపీ నాయకులకు అభిమానులకు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసిన సంక్షేమ పథకాలకు సంక్షేమ అభివృద్ధికి ఈరోజు మనం వృద్ధులు లేకున్నా ఉమ్మడి రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరకాలం చిరు స్థాయిగా నిలిచిన వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎన్నో ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇలా ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ప్రజల గుండెల్లో నిలిచిన మహానేత. కాబట్టి ఆయన ఆశయాలకు అనుగుణంగా మనమందరం నడవాలని, ఆయన ఆశయాల సాధన కోసం మనమందరం కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా మనం ఇక ఆయన జయంతిని ఎంతో ఉత్సాహంగా చేసుకుంటా ఉన్నాం. ఒక నేతలు, ఇటువంటి నేతలకు మరణం అనేది వీళ్ళు చిరస్థాయిగా చిరంజీవుల్లో ఉంటారు, అలాగే ప్రజల గుండెల్లో ఉంటారు. మనకందరికీ తెలిసిన విషయమే. ఒక్కసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి, ఆయన ప్రజారంజక పాలన గురించి నెమరు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన అంటానే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత కరెంటు రైతులకు రుణమాఫీ, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, 108 ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన పథకాలు, ఆయన ప్రజలకు అక్కున చేసుకున్నది, ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. అటువంటి మహానేత వైఎస్ రాజశేఖర్. ఈ రోజు వరకు ప్రజల గుండెల్లో రాజన్నగా చిరస్థాయిగా ఉన్న వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అటువంటి వ్యక్తులు ఎప్పటికీ మరణం ఉండదు, వాళ్ళు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు. మేము ఎప్పుడు ఎక్కడికి పోయినా, ఏ వార్డు పర్యటనకు పోయినా ఖచ్చితంగా ఇళ్లలో ఆయన ఫోటోలు, గుండెల్లో ఆయన ఆచరణ చేసినటువంటి ఇవి మనం చూస్తాము. ఒక్క బాధాకరమైన విషయం ఏమంటే, అటువంటి వ్యక్తి రాజకీయాలు అతీతంగా ప్రజలకు చేసిన వ్యక్తి. ఇప్పుడు మనం చూస్తాము, ఈ ప్రభుత్వాలు, తెలుగుదేశం ప్రభుత్వాలు వైఎస్ రాజశేఖర విగ్రహాలు పడకుండా ఒక దుర్మార్గమైన పాలనకు, ఒక రాక్షస పాలనకు వదులు పెడతా ఉంది. ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేని ఒక దుర్మార్గమైన సంస్కృతి మొదలు పెడతాము. ఇది మంచి పద్ధతి కాదు. ఈ రకంగా చేయడం వల్ల ఎప్పటికీ ఏ ప్రభుత్వం వచ్చినా, ప్రభుత్వాలు శాశ్వతం కాదు, పార్టీలు శాశ్వతం కాదు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉండవచ్చు, పార్టీ ఉండొచ్చు అధికారంలో, రేపు వైఎస్ఆర్ పార్టీ ఉండవచ్చు, ఇంకో పార్టీ ఉండొచ్చు. ఈ దుర్మార్గమైనటువంటి ఇటువంటి ఆచరణ, ఇటువంటి సంస్కృతిని వీళ్ళు తీసుకొని వస్తే మళ్ళీ ఇంకొక ప్రభుత్వంలో వాళ్ళు ఈ సంస్కృతిని కంటిన్యూ చేస్తారు. కాబట్టి దయచేసి ఇటువంటి సంస్కృతిని తీసుకొని రావద్దని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. అదే మా జగనన్న, మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కులం చూడం, మతం చూడం, పార్టీలు చూడం అని చెప్పి దాని ప్రకారమే తూచా తప్పకుండా ప్రతి వ్యక్తికి ఏ పార్టీతో, కులంతో సంబంధం లేకుండా అన్ని అభివృద్ధి కులాలు ఇచ్చిన వ్యక్తి మా జగనన్న. మరొకసారి ఈ ద్వారా నేను అందరికీ తెలుపుకునేది ఏమంటే, ఇటువంటి విధ్వంసకాండను ఆపండి. మిమ్మల్ని ప్రజలు రాష్ట్రాన్ని వైఎస్ఆర్సీపీ కంటే కూడా ఎక్కువగా అభివృద్ధి చేస్తారని చెప్పేసి ప్రజలు ఎన్నుకున్నారు. కాబట్టి మీరు అభివృద్ధి పదంలోకి వెళ్ళండి తప్ప ఇట్లా డిస్ట్రక్టివ్ అంటే చెడగొట్టే విధానంలో ఈ దుస్సంస్కృతిని ఆపమని చెప్పేసి నేను కోరుకుంటూ, మరొక్కసారి వైఎస్ రాజశేఖర రెడ్డికి మళ్ళా ఒక్కసారి ప్రజలందరూ గుర్తు తెచ్చుకోవాలని చెప్పుకుంటూ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. జోహార్ వైఎస్ఆర్. ఈరోజు
ఈరోజు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఓ పండగ లాంటి దినం ఇది. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఒక శక్తి. ఆయన పార్టీలకు అతీతంగా ప్రేమించే వాళ్ళే తప్పితే ద్వేషించే వాళ్ళు ఎవరు లేరు. ఆంధ్ర రాష్ట్రానికి అపరిమితమైన కీర్తి తెచ్చిన గొప్ప వ్యక్తి ఆయన ప్రజల సంక్షేమము రాష్ట్రాభివృద్ధికి బాటలు వేసిన ఒక గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన స్ఫూర్తితో మనమందరం కూడా రాష్ట్రాభివృద్ధికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవలందరూ కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకుని మరింత కృషి చేసి భవిష్యత్తులో ఆయన ఆశయాలకు అనుగుణంగా పార్టీని ముందుకు తీసుకెళ్లి మన ప్రియతమ నాయకుడిని తిరిగి ప్రజల ఓటు ద్వారా అధికారంలోకి తీసుకొచ్చే విషయంలో కృషి చేయాలని ఆకాంక్షిస్తూ వైఎస్ఆర్ పార్టీ సేవలన్నీ కూడా ఈరోజు మొదలు పెట్టుకుని మరి మన రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం కావాలని కోరుకుంటూ ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు పూజ్యులు పెద్దలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఈరోజు మనమందరం కూడా ఇక్కడ సమావేశానికి రావడం జరిగింది. మరి ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆయన చేసిన కార్యక్రమాలు ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా ఆయనను అనుసరించి ముందుకు పోతా ఉంది. ఆయన తండ్రి బాటలోనే తనే కూడా చాలా కార్యక్రమాలు చేశారు. మన దురదృష్టం కొద్దీ ప్రజలు మరి ఎందుకో తెలుగుదేశం ప్రభుత్వం కావాలని మరి ఎందుకు కోరుకున్నారో ప్రజలకు త్వరలోనే అర్థమవుతుందని ఆశిస్తున్నాను. మరి ముఖ్యంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు 75 వసంతాలు ఈరోజు జరుపుకుంటుంటే మనం ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు అయినా కూడా ఈ రోజు కూడా ప్రజల్లోనే మమేకమై ప్రజలతో ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు. జయంతి సందర్భంగా నంద్యాల జిల్లా వాసులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సంస్కరణలు ఎందుకంటే 2004 నుంచి ఎంతో పేద ప్రజలు చాలా ఇబ్బంది పడారు. అలాంటి సమయంలో పేదలకందరికీ కార్పొరేటర్ ఒక వైద్యం అందించిన ఏకైక ముఖ్యమంత్రి. అలానే విద్య కానీ వైద్యం కానీ రుణమాఫీ కానీ ఇవన్నీ ఒక సంస్కరణ తీసుకొచ్చి ఒక ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దిన ఏకైక ముఖ్యమంత్రి. ముఖ్యంగా వ్యవసాయాన్ని దండగా నియమించి వ్యవసాయాన్ని పండగ చేసిన ఏకైక ముఖ్యమంత్రి అంటే మన వైఎస్ రాజశేఖర గారు. కాబట్టి ఆయన ఆశయాలను మనమంతా ముందుకు తీసుకొని పోవాలి. అలానే ఇప్పుడే మన మిత్రులు చెప్పినట్టు ఇది సంస్కృతి మంచిది కాదు. ఎందుకంటే ఇంత చేసిన గొప్ప వ్యక్తి విగ్రహాలను కూర్చడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇలాంటి చర్యను ప్రతి వాడు కూడా ఖండించాలి.